ఏపీ సచివాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ ప్రభుత్వం బాగుంటే ఆ వాళ్ళకే ఇమ్మని అడుగుతున్నారు కాబట్టి మనం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు అన్న ఒత్తిడి లేకుండా తీసుకోవడం అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 5 ఏళ్ల ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మొదటి అవకాశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి అంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో ఈ 5 ఏళ్ళు కూడా ఒక సువర్ణాధ్యాయం లాంటి కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగినాయి. పెద్ద ఎత్తున దేవాలయాల అభివృద్ధి కార్యక్రమం చేశాం. దానికి మా ముందు ఉన్నవాళ్ళు దానికి విరుద్ధంగా ఉన్న దేవాలయాలన్నీ కూడా పగలగొట్టేసి దేవాలయాలు ధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ దగ్గర 900 దేవాలయాల్లో కొత్త దేవాలయాలు కానీ శతాబ్దాల తరబడి పురాతనమైన దేవాలయాలు కానీ అన్నీ కూడా పునరుద్ధరణ చేసాం, కొత్త దేవాలయాలు కట్టించాం. ఇది కాకుండా 3600 గ్రామాల్లో మరి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు అక్కడ ఆ గుడి కట్టడానికి పూర్తిగా అక్కడ 10 లక్షలు అలాట్ చేసి దాంట్లో 8 లక్షలు గుడి కట్టడానికి 2 లక్షలు మళ్ళీ విగ్రహాలు కూడా దాంట్లో కూడా డిస్కౌంటెడ్ ప్రైస్ తోటి విగ్రహాలని తయారు చేయించి తిరుమల టీటీడీ ద్వారానే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మీకు దగ్గర 4500 దేవాలయాలు కొత్తగా కానీ లేకపోతే పునర్నిర్మాణం చేసిన దేవాలయాలు కానీ ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి గాను సిజిఎఫ్ ద్వారా ఒక 576 కోట్లు ఇప్పటివరకు శాంక్షన్లు ఇచ్చాం. ఇంకేమైనా ఇంకొక 25 కోట్లు కూడా శాంక్షన్ ఇవ్వాల్సి ఉంటే ఈ వారం రోజుల్లో ఇచ్చేస్తాం. అంటే దగ్గర 600 కోట్ల రూపాయలు దేవాలయాల అభివృద్ధి నిమిత్తం ఈ కామన్ గుడ్ ఫండ్ నుంచి మొట్టమొదటిసారి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఇవ్వటం జరిగింది.